నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా దొరికిపోయిన తర్వాత ఆ తప్పుని ఇతరుల మీదకి రుద్దాలని చెప్పి చూస్తుంటాడు. అయితే ఇదేం కొత్త ఏం కాదు. అయితే లేటెస్ట్ గా సాక్షి ఛానల్లో ఆ ఛానల్ యాంకర్ అయినటువంటి ఒక ఈశ్వర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాస్తికుడు అని చెప్పేసి మాట్లాడారు. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. నాస్తికుడైన చంద్రబాబు పైకి హైందవ ధర్మ పరిరక్షకుడిగా కొత్త వేషం వేసి పవన్ కళ్యాణ్ తో మరిన్ని వేషాలు వేయించి చూసారుగా ఏమంటున్నాడు? నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాస్తికుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో ఇదే తిరుమలకు సంబంధించి ఇదే సాక్షి ఛానల్లో పింక్ డైమండ్ ని కొట్టేసి నారా చంద్రబాబు నాయుడు గారు తన బెడ్రూమ్ లో పెట్టుకున్నాడని చెప్పేసి విజయసాయిరెడ్డి గారితో మాట్లాడించారు. అదే విధంగా చూసుకుంటే రమణ దీక్షితులు కూడా ఇదే మాటలు మాట్లాడాడు. అయితే పింక్ డైమండ్ ఏదైతే ఉందో స్వామివారికి సంబంధించింది అది కొట్టేసి నారా చంద్రబాబు నాయుడు గారు బెడ్రూమ్ లో పెట్టుకున్నారని చెప్పి మాట్లాడారు. తర్వాత అది ఎక్కడో విదేశాలలో వేలంపాట పెట్టి కొన్ని కోట్లు గడించాడని చెప్పేసి మాట్లాడారు ఇదే సాక్షికి సంబంధించినటువంటి వారు. అదే విధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మార్చ్ 15, 2019 హత్య చేసిందే కాక అది ముందు గుండెపోటని, లేదు రక్తపు వాంతులని, దాని తర్వాత సాయంత్రానికి గొడ్డలి పోట్లని, తెల్లవారుజామున అయ్యేసరికి అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడారు. కానీ అది చేసింది ఎవరయ్యా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అనుచరులు మాత్రమే చెప్పి చెప్పుకోవాలి. వారి తమ్ముడైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి అది నేను చెప్పడం కాదు, స్వయాన వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క కూతురు వైఎస్ సునీత గారే చెప్పారు. ఆఖరికి షర్మిల గారు కూడా చెప్పారు. ఇవే కాకుండా ఎన్నో రకాలైన అక్రమాలు అవినీతి చేయడమే కాకుండా మళ్ళీ ఆ యొక్క బురదను తీసుకెళ్లిపోయి ఎదుటోళ్ళ మీద వేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సహజం అని చెప్పి చెప్పుకోవాలి. అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు అని చెప్పేసి అనడానికి చాలా రకాలైనటువంటి యొక్క ఆధారాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక్కసారి ఈ వీడియో చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు నేహా నిశ్చితార్థం వైఎస్ఆర్ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు సుమధుర్ రెడ్డితో తిరుపతిలో ఘనంగా జరిగింది. క్రిస్టియన్ సాంప్రదాయబద్ధంగా ఎంగేజ్మెంట్ జరిగింది. చూసారుగా, భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క కూతురు వివాహం అనేది ఏ సాంప్రదాయంలో జరిగిందండి? క్రైస్తవ మతంలో జరిగింది కదా. ఈ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూనే జరిగినటువంటి ఈ పెళ్లికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి స్వచ్ఛమైన హిందువా కాదా మీరు చెప్పండి. అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తులాభారం వేస్తున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక వైఎస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ అన్నటువంటి నినాదాలు కూడా ఉన్నాయి. అది కూడా మీ అందరికీ తెలిసింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను 4 గోడల మధ్య కూర్చొని బైబుల్ చదువుకుంటున్నాను, తప్పేంటి అని అన్నాడు. ఆయన హిందువా? ఆయన ఒక మతాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఒక మతాన్ని నేను అనుసరిస్తున్నాను, తప్పేమీ లేదు. కానీ ఎవరైతే హిందూ మతాన్ని పాటిస్తున్న వాళ్ళ గురించి ఆయన నాస్తికుడు అని చెప్పేసి మాట్లాడడం అనేది తప్పు. అయితే ఇటీవల కల్తీ నెయ్యికి సంబంధించి అడ్డంగా దొరికిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే లేదు కల్తీ అయితే జరిగింది, కానీ ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలవలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలిసాయని చెప్పి నివేదికలు ఇచ్చాయి. సో వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు? రిపోర్ట్లలో ఏదైతే ఉంటుందో అదే కన్ఫామ్ అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఎలా తిప్పాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏదో ఒక రకంగా తిప్పేసి ఎదుటోళ్ళ పైన వేయాలని చెప్పి చూస్తున్నారు. అలా ఎన్నో రకాల సందర్భాలు. లిక్కర్ స్కామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఓన్లీ ముడుపులకు సంబంధించే సుప్రీంకోర్టు కూడా 3,200 కోట్లు దీంట్లో ఓన్లీ ముడుపులకు సంబంధించే స్కామ్ జరిగిందని చెప్పి తేల్చిన తర్వాత లేదు ప్రభుత్వమే లిక్కర్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారం చేస్తే అక్కడ స్కామ్ ఏముంటుందని చెప్పేసి అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి కూడా మనం చూసాం. అయితే ఇదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ మద్యానికి సంబంధించినటువంటి కేసుని కూటమి ప్రభుత్వంపై రుద్దాలని చెప్పే ప్రయత్నంలో జోగి రమేష్ సంబంధించినటువంటి ఒక సహకారం తీసుకొని ఆయన కల్తీ మద్యం ఏదైతే ములకల చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు చేసి అడ్డంగా దొరికిపోయాడు. కానీ దాని కూటమి మీద రుద్దాలని చెప్పి చూశారు. సేమ్ అదే విధంగా కల్తీ నెయ్యికి సంబంధించిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా, లేదా హైందవ మతాన్ని ప్రేమిస్తున్నారా లేదా అని చెప్పి చూస్తే ఆయన ఎలానో ప్రేమించడం లేదు. కాబట్టి వైసీపీకి సంబంధించిన కొంతమంది పేటీఎం బ్యాచ్లతో నారా చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని పూజలు చేస్తారు, బూట్లు వేసుకొని దర్శనాలకు వెళ్తారు, బూట్లు వేసుకొని చేస్తారు అని అంటూనే ఆయనకి నారా చంద్రబాబు నాయుడు గారికి బూట్లు అనేవి ఒక కవచ కుండలాలన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఆయన బూట్లు తీయకుండానే ఆయన ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు, పూజలు చేస్తాడు, దర్శనానికి వెళ్తాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే తిరుమలకు సంబంధించి కల్తీ నెయ్యి ఏదైతే ఉందో అడ్డంగా దొరికిపోయిన తర్వాత
ఇప్పుడు ఇండాపూర్ డైరీస్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రకు సంబంధించి పూణేలో ఉండేటువంటి ఒక డైరీ, అది అతిపెద్ద డైరీ. వాస్తవానికి తిరుమలకు సంబంధించినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, గతంలో ఏదైతే టీడీపీ ఉన్నప్పుడే పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, కనీసం 3 సంవత్సరాలు ఆ యొక్క డైరీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ కంపెనీలో, కనీసం ఒక రోజుకి 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పేసి అని కావచ్చు, మినిమం 250 కోట్లు టర్నోవర్ ఉండాలి అని చెప్పేసి అన్నం కావచ్చు, వీటన్నిటికీ మించి 10 రెట్లు ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. ఇండాపూర్ డైరీస్ రోజుకి దాదాపు 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే ఇండాపూర్ డైరీస్కి సంబంధించి ఎన్నో కొన్ని కోట్ల రూపాయలలో వాళ్ళ టర్నోవర్ ఉంటుంది. వాళ్ళని తీసుకొచ్చి పెడితే హెరిటేజ్ కన్నా పెద్దది అయినటువంటి ఒక ఇండాపూర్ను కూడా తీసుకొచ్చి హెరిటేజ్కి అనుబంధ సంస్థ అని చెప్పి మాట్లాడడం, హెరిటేజ్కి లాభాలు తీసుకొస్తానికే ఇండాపూర్ తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడడం, ఇప్పటికీ కూడా కౌన్సిల్లో ఇప్పుడు ఇదే గొడవ జరుగుతుంది. దీనికి సంబంధించి పేపర్లు చించి విసిరేస్తున్నారు. అక్కడ ఎవరైతే సభాపతి అయినటువంటి ఒక మోషన్ రాజు గారు మళ్ళీ దీన్ని వాయిదా వేయడం జరిగింది. అంటే పక్కా ప్రణాళికలతో వినేవాడికైతే ఎవరైనా చెప్పొచ్చు, వినకూడదు అని చెప్పి మొండికి పట్టుకున్నవాడికి ఎవడు చెప్తాడు? అదేవిధంగా నిద్రపోయేవాడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్నవాడిని ఇంకేం లేపుతారు? అదేవిధంగా వీళ్ళు పక్కా ఆధారాలతో హెరిటేజ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు, కానీ గతంలో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా హెరిటేజ్కి సంబంధించినటువంటి ఒక ఉత్పత్తులు కానీ నెయ్యి కానీ ఎప్పుడు కూడా తిరుమలకి ఇవ్వాలనేటువంటి ఒక దాని మీద, ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు వస్తాయని చెప్పి ఆయన చాలా దూరంగా ఉంటారు ఇలాంటి వాటి. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆయన నాస్తికుడు అనడం, ఆయన బూట్లు విడవకుండానే ఆయన పూజలు చేస్తాడని చెప్పేసి అనడం, ఆయన బూట్లు ఏదైతే ఉన్నాయో ఆయన కవచ కుండలా అని చెప్పేసి అనడం, ఆయన గతంలో పింక్ డైమండ్ కొట్టేశాడని చెప్పేసి అనడం, ఆయన ఇప్పుడు ఖచ్చితంగా ఈ హెరిటేజ్కి సంబంధించి లాభాలు చేకూరుస్తానికే ఇండాపూర్ డైరీస్ని పెట్టుకున్నారని చెప్పేసి అనడం, ఇలా ఎన్నో ఆరోపణలు చేస్తున్నా సరే ప్రజలెవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆఖరికి కల్తీ నెయ్యికి సంబంధించి చెప్పినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి కోరారు. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అంబటి రాంబాబు గారితో అమ్మనా బూతులు తిట్టించారు. అయినా సరే చాలా ప్రశాంతంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సామరస్యంగా ఉండాలనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తుంటే ఇప్పటికి కూడా రెచ్చగొట్టేటువంటి ఒక వాదనలు ఇవన్నీ చూస్తుంటే వైసీపీ చాలా భారీ కుట్రకే ప్లాన్ చేసిందని చెప్పైతే అర్థమవుతుంది. అయితే గతంలో అంబటి రాంబాబు గారిని రెచ్చగొట్టి అమనాభూతులు తిట్టించి తర్వాత కార్యకర్తలు రియాక్ట్ అయిన దాన్ని తీసుకొచ్చేసి ఏం చంపేస్తారని మాట్లాడతారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2 చిన్న మాటలే కదా అని మాట్లాడతాడు. అదే విధంగా చూసుకుంటే జోగి రమేష్ ఇంటికి తనకు తాను నిప్పు పెట్టుకొని ఇల్లు తగలబెట్టేస్తారని చెప్పి మాట్లాడతారు. అదే విధంగా మేధావి ముసుగులో ఉన్నటువంటి ఒక ఉండవల్లి గారు వచ్చేసి ఏం మాట్లాడతారు, దాంట్లో తప్పేంటి అని మాట్లాడతారు. సో అంటే భాష మాట్లాడినా తప్పు లేదు అని చెప్పేసి అంటూ రెచ్చగొడుతూ మళ్ళీ కార్యకర్తలు ఏదో ఒక రకంగా ఉసిగొలపాలి, వీధి తగాదాలు జరగాలి, శాంతి భద్రతలు అయితే లోపించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ దీనికి ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వకుండా చాలా సైలెంట్గా ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, కూటమికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే రెచ్చగొట్టే ప్రయత్నాలు ఉన్నారు వైసీపీ నేతలు. అందుకే ఇప్పుడు కూడా ఏమంటున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాస్తికుడు, గతంలో పింక్ డైమండ్ కొట్టేశారు, తిరుపతిలో చాలా రకాలైనటువంటి ఒక అక్రమాలు చేశారు, అవినీతి చేశారు, అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించి లాభాలు చేకూర్చాలని చెప్పి ఇండాపూర్ డైరీని తీసుకొచ్చారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు చాలా ప్రశాంతంగా ఎవరు కూడా గొడవలకి దిగొద్దు అని చెప్పి గతంలోనే ఇచ్చారు. సో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం ఇప్పుడు కౌన్సిల్లో కూడా జరుగుతుంది. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడా కాదా? ఆయన గతంలో కూడా ఎప్పుడైతే అలిపిరికి సంబంధించినటువంటి ఘటనలో నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి అని చెప్పి చాలా స్పష్టంగా ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు. సతీ సమేతంగా వెళ్ళి శ్రీవారికి బ్రహ్మోత్సవాల టైంలో పట్టు వస్త్రాలు ఇస్తుంటారు. ఇంతటి భక్తి పెట్టుకున్నటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలాగ మాటలు మాట్లాడుతున్నారంటే ఇది ఏ రకమైన కుట్ర అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.